ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్సైజ్ 7బికి సంబంధించిన విఎస్ఐక్యూస్ని ఎస్ఐక్యూస్ని డిస్కస్ చేసామండి. ఈరోజు అదే ఎక్సైజ్ 7బికి సంబంధించిన ఎల్ఏక్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. Now first one is integral 0 to pi by 4 log of 1 plus tan x dx. Integral 0 to pi by 4 log of 1 plus tan x dx. దీనికి నేను యూజ్ చేసే ప్రాపర్టీ అండి ఇంటిగ్రల్ 0 to a f of x dx equal to integral 0 to a f of a minus x dx. f of a minus x dx. a means pi by 4. ఇచ్చిన ఫంక్షన్ ని ఫస్ట్ నేను i ఈక్వల్ టు అని తీసుకుంటున్నానండి. i ఈక్వల్ టు 0 టు pi by 4 log of 1 plus tan x dx. ఇచ్చిన క్వశ్చన్ ని నేను i ఈక్వల్ టు అని తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ అనే దాన్ని దీనికి యూజ్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 0 టు pi by 4 log ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఎక్స్ అనేది రావాలండి. tan ఆఫ్ ఏ మీన్స్ పై బై 4 మైనస్ ఎక్స్ హోల్ డిఎక్స్. లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan ఆఫ్ పై బై 4 మైనస్ ఎక్స్. ఒకసారి ఈ టర్మ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏగా దీన్ని బిగా తీసుకున్నట్లయితే tan ఆఫ్ ఏ మైనస్ బి అండి. దీనికి మనకి ఫార్ములా ఉంది ట్రిగ్నామెట్రీలో. ఇంటిగ్రల్ 0 టు pi by 4 log ఆఫ్ 1 ప్లస్ tan ఆఫ్ ఏ మైనస్ బి అంటే tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి హోల్ డిఎక్స్. నేను tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి నేను ఆ ఫార్ములా అనే దాన్ని దీనికి అప్లై చేశా. ఇంటిగ్రల్ 0 టు pi by 4 log ఆఫ్ 1 ప్లస్ tan pi by 4 వాల్యూ 1 అండి. 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan pi by 4 వాల్యూ 1 ఇంటూ tan x హోల్ dx. నెక్స్ట్ స్టెప్ లో i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు pi by 4 లాగ్ ఈ డినామినేటర్ లో ఉన్న 1 ప్లస్ tan x అనే దాన్ని నేను ఎల్సిఎం గా తీసుకుంటున్నానండి. 1 ప్లస్ tan x. ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేదు కాబట్టి 1 ఇంటూ 1 ప్లస్ tan x 1 ప్లస్ tan x 1 ప్లస్ tan x ప్లస్ 1 ప్లస్ tan x 1 ప్లస్ tan x 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. 1 ఇంటూ న్యూమరేటర్ 1 తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా అదే టర్మ్ వస్తుందండి. 1 మైనస్ tan x whole dx minus tan x plus tan x cancel. I equal to integral 0 to pi by 4 log of 1 plus 1 2 by 1 plus tan x whole dx. లాగ్ ఏ బై బి ఫామ్ లో ఉందండి. లాగ్ ఏ బై బిని మనం లాగ్ ఏ మైనస్ లాగ్ బిగా కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు. ఆ విధంగా గనక రాస్తే ఇంటిగ్రల్ 0 టు pi by 4 లాగ్ 2dx మైనస్ ఇంటిగ్రల్ 0 టు pi by 4 లాగ్ 1 ప్లస్ tan x 1 ప్లస్ tan x dx. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 టు pi by 4 log ఆఫ్ 1 ప్లస్ tan x dx ని మనం మొత్తాన్ని i గా తీసుకున్నామండి. సో నేను దీని ప్లేస్ లో i అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 0 టు pi by 4 log 2 dx మైనస్ ఈ మొత్తం ప్లేస్ లో నేను i అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ మైనస్ i ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే ప్లస్ i అండి. i ప్లస్ i 2i ఈక్వల్ టు లాగ్ 2 అనేది కాన్స్టెంట్ ఫ్రంట్ కు రాసేసుకుందాం. ఇంటిగ్రల్ 0 టు pi by 4 1 dx ఇంటిగ్రల్ 0 టు pi by 4 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే ఫార్ములా x ప్లస్ c అండి.
2i equal to log 2 into x plus c. Limits 0 to pi by 4. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అండి. 2i ఈక్వల్ టు లాగ్ 2. ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా పై బై 4 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 అండి. 2i ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ పై బై 4. ఈ 2 అనేది కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే I equal to pi by 8 log 2. This is the solution. Next one is evaluate integral minus pi by 2 to pi by 2 cos x by 1 plus e power x dx. 1 plus e power x dx. దీనికి నేను యూజ్ చేసే ప్రాపర్టీ అండి ఇంటిగ్రల్ a to b f of x dx equal to integral a to b f of a plus b minus x whole dx. Integral a to b f of x dx equal to integral a to b f of a plus b minus x. ఫస్ట్ నేను ఇచ్చిన ఫంక్షన్ ని i ఈక్వల్ టు అని తీసుకుంటున్నానండి. ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 cos x by 1 plus e power x dx. 1 plus e power x dx. ఇప్పుడు నేను కనుక ఈ ఫంక్షన్ కి ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అండి. అంటే మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 మైనస్ ఎక్స్ హోల్ డిఎక్స్. అంటే ఎక్స్ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్ లో నేను ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. ఇక్కడ మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 క్యాన్సిల్, మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 అనేది క్యాన్సిల్. ఇప్పుడు నాకు ఏం మిగిలిందంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 cos of minus x by 1 plus e power minus x dx. 1 plus e power x minus x. I equal to cos of minus x అంటే cos of minus theta అండి. cos of minus theta అన్నా కూడా cos theta నే. సో cos x ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 cos x by 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ని 1 బై ఈ పవర్ ఎక్స్ గా రాసుకోవచ్చు అండి. 1 బై ఈ పవర్ ఎక్స్ గా రాసుకోవచ్చు. ఇక్కడ నేను డినామినేటర్ లో ఈ పవర్ ఎక్స్ ను కనుక ఎల్సిఎం గా తీసుకుంటే ఇది డినామినేటర్ కి డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 dx. దీన్ని నేను ఈక్వేషన్ 2 గా ఇచ్చిన క్వశ్చన్ ని నేను ఐ ఈక్వల్ టు అని తీసుకున్నాను కదండి, దాన్ని నేను ఈక్వేషన్ 1 గా తీసుకున్నాను. ఇప్పుడు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అనే దాన్ని చేస్తున్నానండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని యాడ్ చేస్తున్నా. ఐ ప్లస్ ఐ 2i ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 cos x by 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ ఈక్వేషన్ అండి ఇది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కనుక యాడ్ చేస్తే మైనస్ పై బై 2 టు పై బై 2 ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఒకసారి డినామినేటర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బోత్ ఆర్ సేమ్. సో నేను 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అనే దాన్ని ఎల్సిఎం గా తీసుకుంటున్నానండి. మైనస్ పై బై 2 టు పై బై 2 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ అక్కడ న్యూమరేటర్ లో ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మొత్తానికి హోల్ డిఎక్స్. న్యూమరేటర్ లో కాస్ ఎక్స్ అనేది కామన్ గా ఉందండి. కాస్ ఎక్స్ కనుక కామన్ తీస్తే
ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ కాస్ ఎక్స్ ను కనుక కామన్ తీస్తే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. నాకు రిమైనింగ్ ఏం మిగిలిందంటే 2y ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ కాస్ ఎక్స్ డిఎక్స్. కాస్ ఎక్స్ డిఎక్స్. 2y ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది మిగిలిందండి. ఇప్పుడు నేను గనక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ని కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ ని తీసుకొని నేను ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని చేస్తానండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటున్నా కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయినా కూడా కాస్ ఎక్స్ అవుతుంది. సో నేను ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకున్నా నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే దీని యొక్క ఫార్ములా 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫార్ములాని దీనికి అప్లై చేసిన 2y ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 టు పై బై టూ కాస్ ఎక్స్ డిఎక్స్. కాస్ ఎక్స్ డిఎక్స్. 2y ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 టు పై బై టూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి అండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. 2y ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ లిమిట్స్ 0 టు పై బై టూ. 0 టు పై బై టూ. నేను ఇప్పుడు లిమిట్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పర్ లిమిట్ అంటే పై బై టూ, లోయర్ లిమిట్ అంటే 0 అండి. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సైన్ పై బై టూ మైనస్ సైన్ 0. సైన్ పై బై టూ మైనస్ సైన్ 0. 2y ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ పై బై టూ వాల్యూ సైన్ 90 అండి. సైన్ 90 వాల్యూ 1, సైన్ 0 వాల్యూ 0. 2y ఈక్వల్ టు 2 ఇంటూ 1 2. This implies both sides 2 2 cancel, I equal to 1. This is the solution. The next one is evaluate integral 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx. Integral 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx. దీన్ని సబ్స్టిట్యూషన్ నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే put sin x minus cos x ఈక్వల్ టు t అని తీసుకుంటున్నానండి. sin x మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ గా తీసుకుంటున్నాను. న్యూమరేటర్ లో నాకు sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది ఉందండి. దీన్ని కనుక నేను నెగిటివ్ సైన్ తీసుకోవడం వల్ల నాకు ఆ న్యూమరేటర్ లో ఉన్న ఫంక్షన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను దీనికి డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తే కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అండి. కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ dx equal to dt. sin x plus cos x dx ప్లేస్ లో ఇప్పుడు క్వశ్చన్ లో నాకు sin x plus cos x dx ఎక్కడైతే ఉందో దాని ప్లేస్ లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చండి. దానికోసం మాత్రమే నేను సబ్స్టిట్యూషన్ sin x మైనస్ cos x ఈక్వల్ టు t గా తీసుకున్నా. ఇప్పుడు నేను ఏదైతే సబ్స్టిట్యూషన్ గా తీసుకున్నానో దాన్ని నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నానండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేస్తే sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో కనుక దాన్ని ఎక్స్పాండ్ చేస్తే
sin square x plus cos square x minus 2 sin x cos x 2 sin x cos x ఈక్వల్ టు టీ స్క్వేర్. దాన్ని నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో ఎక్స్పాన్షన్ చేసా. సైన్ స్క్వేర్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. ట్రిగనామెట్రీ ఐడెంటిటీ ప్రకారం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్ లో నేను 1 అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. దీని ప్లేస్ లో 1 అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసిన 1 మైనస్ 2 sin x cos x అంటే sin 2x గా రాసుకోవచ్చు అండి. sin 2x గా రాసుకోవచ్చు. sin 2x ఈక్వల్ టు టీ స్క్వేర్. sin 2x కి మైనస్ సైన్ అనేది ఉంది. ఈ మైనస్ టర్మ్ ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్లి ఆ టీ స్క్వేర్ అనే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలు తీసుకొస్తున్నానండి. అప్పుడు నాకు ఏ విధంగా చేంజ్ అయిందంటే sin 2x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ గా చేంజ్ అయిందండి. నాకు ఈ ఈక్వేషన్ గా చేంజ్ అయింది. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో sin 2x ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడ 1 మైనస్ టీ స్క్వేర్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ దీని ప్లేస్ లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. 9 ప్లస్ 16 sin 2x ప్లేస్ లో 1 మైనస్ టీ స్క్వేర్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఇంకా రిమైనింగ్ నేను ఏం చేంజ్ చేయాలంటే ఈ లిమిట్స్ అనే వాటిని చేంజ్ చేయాలండి. లిమిట్స్ ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ ని తీసుకుంటున్నానండి. అప్పర్ లిమిట్ మనకి క్వశ్చన్ లో అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు π/4 x ఈక్వల్ టు π/4 నేను సబ్స్టిట్యూషన్ అని ఏదైతే తీసుకున్నానో అక్కడ x ఎక్కడైతే ఉందో అక్కడ నేను π/4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే sin π/4 మైనస్ cos π/4 ఈక్వల్ టు t. π/4 మీన్స్ 45 డిగ్రీస్ అండి. sin 45 1/√2 అలాగే cos 45 1/√2 1/√2 మైనస్ 1/√2 0 t ఈక్వల్ టు 0. నాకు అప్పర్ లిమిట్ t ఈక్వల్ టు 0 అనేది వచ్చిందండి. నెక్స్ట్ నేను లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసిన. లోయర్ లిమిట్ x ఈక్వల్ టు ఇచ్చిన క్వశ్చన్ లో లోయర్ లిమిట్ అనేది 0. నేను సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నానో అక్కడ x ఎక్కడైతే ఉందో అక్కడ 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా. sin 0 మైనస్ cos 0 ఈక్వల్ టు t అంటే x ఎక్కడైతే ఉందో అక్కడ నేను 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. sin 0 మైనస్ cos 0 sin 0 వాల్యూ 0 అండి. cos 0 వాల్యూ 1. సో t ఈక్వల్ టు -1. నాకు లోయర్ లిమిట్ -1 అప్పర్ లిమిట్ 0 గా వచ్చాయి. నేను ఈ వాల్యూస్ మొత్తాన్ని తీసుకెళ్లి ఇచ్చిన ఈక్వేషన్ లో ఇచ్చిన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ -1 అప్పర్ లిమిట్ 0 1/9 ప్లస్ 16 sin 2x ప్లేస్ లో 1 మైనస్ టీ స్క్వేర్ dt. వాల్యూస్ మొత్తాన్ని నేను ఇచ్చిన క్వశ్చన్ లో కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఆ ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా చేంజ్ అయింది. ఇంటిగ్రల్ -1 to 0 1/9 ప్లస్ 16 తో కనుక మల్టిప్లై చేస్తే 16 మైనస్ 16 టీ స్క్వేర్ dt. 16 మైనస్ 16 టీ స్క్వేర్ 9 ప్లస్ 16 25. ఇంటిగ్రల్ -1 to 0 1/25 మైనస్ 16 టీ స్క్వేర్ dt. 16 టీ స్క్వేర్ dt. ఇప్పుడు నేను x కి కోఎఫిషియంట్ ఇక్కడ x అంటే t అండి. ఆ t కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని నేను కామన్ గా తీసుకుంటున్నానండి. కామన్ కనుక తీస్తే ఇంటిగ్రల్ -1 to 0 1/16 ని కామన్ తీస్తే 25/16 మైనస్ టీ స్క్వేర్ dt. ఈ 16 మొత్తాన్ని కామన్ తీస్తే 25/16 మైనస్ టీ స్క్వేర్ dt. ఈ ఈక్వేషన్ ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటేనండి -1 to 0 1/16 ఇంటూ
5/4 whole square minus t square dt. 5/4 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్. ఈ 1/16 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్ కి రాసేసుకుంటున్నాం. -120 1/5/4 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ డిటి. ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx. ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx. దీనికి ఇంటిగ్రేషన్ లో మనకు ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx అంటే 1/2a log mod a ప్లస్ x బై a మైనస్ x ప్లస్ c. ఇంటిగ్రేషన్ లో ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ని తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా. క్వశ్చన్ ఏంటంటే 1/16 ఇంటిగ్రల్ -120 1/5/4 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ డిటి. ఇప్పుడు నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/16 అనేది కాన్స్టెంట్ అండి. 1/2a 2 ఇంటూ a అంటే 5/4 log a ప్లస్ x అంటే 5/4 x అంటే t అండి. 5/4 ప్లస్ t బై 5/4 మైనస్ t. లిమిట్స్ -1 to 0. 1/16 ఈ 2 4 లో 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుందండి. ఈ 2 అనేది డినామినేటర్ గా ఉంది. డినామినేటర్ గా ఉంది. సో న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. 2/5 లాగ్ మాడ్. ఇక్కడ 4 ను కనుక ఎల్సిఎం తీస్తే 5 ప్లస్ 4t బై ఇక్కడ 4 ను కనుక ఎల్సిఎం తీస్తే 5 మైనస్ 4t. మనం ఎల్సిఎం తీసిన 4 న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను క్యాన్సిల్ అయిపోతాయి. లిమిట్స్ -1 to 0. ఈ 2 అనేది 16 లో 8 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 8 into 5 40. 8 into 5 40. 1/40 log. ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అప్పర్ లిమిట్ అని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే టీ ప్లేస్ లో 0. టీ ప్లేస్ లో 0 పెట్టిన వెంటనే ఈ 4 into 0 0. అలాగే 4 into 0 0. 5/5 వస్తుంది. 5 క్యాన్సిల్ అయ్యి log 1 అనేది మిగులుతుంది. log 1 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లోయర్ లిమిట్ -1 అండి. -1 అని కనుక టీ ప్లేస్ లో పెడితే 5 - 4. 5 - 4 అంటే 1 అండి. కింద డినామినేటర్ లో -1 అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 ప్లస్ 4 అంటే 9. 1/9 లాగ్ 1/9. లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేసాం. 1/40 లాగ్ 1 వాల్యూ 0. సో మైనస్ లాగ్ ఈ 9 ని 3 స్క్వేర్ గా రాయొచ్చండి. 3 స్క్వేర్ అనేది డినామినేటర్ లో ఉంది కాబట్టి నేను న్యూమరేటర్ లోకి కన్వర్ట్ చేసి రాస్తే 3^-2 అనేది వస్తుంది. లాగ్ కి పవర్ లో ఏదైనా ఉంటే గనక అది ముందుకొచ్చి మల్టిప్లై అవుతుందండి. దీనికి కూడా మనకు ఒక ఫార్ములా ఉంది. లాగ్ x⁻m అనేది గనక ఉన్నట్లయితే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే m log x గా రాసుకోవచ్చండి. అంటే ఈ పవర్ లో గనక ఏదన్నా ఉంటే అది ఫ్రంట్ కి వచ్చి మల్టిప్లై అవుతుంది. సో -2 అనే దాన్ని నేను ఫ్రంట్ కి తీసుకొస్తున్నా. 1/40 మైనస్ ఆఫ్ -2 log 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 2 అనేది 40 లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 1/20 log 3. This is the solution. Next one is integral 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. Integral 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. Put
ఎక్స్ ఈక్వల్ టు టాన్ తీటా అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నానండి. అంటే క్వశ్చన్ తీసుకొని క్వశ్చన్లో ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను టాన్ తీటా అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటా. డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు టాన్ తీటాకి డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ తీటా. సీకెన్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా. అప్పర్ లిమిట్ ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకు అప్పర్ లిమిట్ ఎంత అండి? ఎక్స్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నానో అక్కడ ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. 1 ఈక్వల్ టు టాన్ తీటా. 1 అని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో ఏ విధంగా రాసుకుంటామంటే టాన్ పై బై 4 గా రాసుకోవచ్చండి. అంటే టాన్ పై బై 4 యొక్క వాల్యూ 1. టాన్ పై బై 4 ఈక్వల్ టు tan theta. Both sides tan cancel. Theta equal to pi by 4. Upper limit is pi by 4. Next నేను లోయర్ లిమిట్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. లోయర్ లిమిట్ x ఈక్వల్ టు 0. నేను సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నానో అక్కడ x ప్లేస్ లో 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే 0 ఈక్వల్ టు tan theta. 0 అని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో ఏ విధంగా రాస్తామంటే tan 0 గా రాస్తామండి. tan 0 ఈక్వల్ టు tan theta. బోత్ సైడ్స్ tan అనేది క్యాన్సిల్. theta ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్ ఈస్ 0, అప్పర్ లిమిట్ ఈస్ పై బై 4. ఎక్స్ వాల్యూ tan theta, dx వాల్యూ సీకెన్ స్క్వేర్ తీటా d theta. ఈ వాల్యూస్ మొత్తాన్ని తీసుకెళ్లి నేను క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఐ ఈక్వల్ టు అని తీసుకుంటామండి. ఇంటిగ్రల్ 0 టు పై బై 4, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఈస్ పై బై 4. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. 1 ప్లస్ ఎక్స్ అంటే మనం టాన్ తీటాగా తీసుకున్నామండి. బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ తీటా ఇంటూ డిఎక్స్. డిఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే సీకెన్ స్క్వేర్ తీటా డి తీటా. సీకెన్ స్క్వేర్ తీటా డి తీటా. 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటాని మనం ఒక ఐడెంటిటీ ఉందంటే ట్రిగ్నామెట్రీలో సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ మైనస్ టాన్ స్క్వేర్ తీటాని ఈజ్ ఈక్వల్ టు అవతలకు గనక తీసుకున్నట్లయితే సీకెన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అంటే నాకు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఎక్కడైతే ఉందో అక్కడ నేను సీకెన్ స్క్వేర్ తీటాని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. సీకెన్ స్క్వేర్ తీటాని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీని ప్లేస్ లో కనుక నేను సీకెన్ స్క్వేర్ తీటాని సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ లో ఉన్న సీకెన్ స్క్వేర్ తీటా అలాగే న్యూమరేటర్ లో ఉన్న సీకెన్ స్క్వేర్ తీటా అనేది క్యాన్సిలేషన్ అయిపోతాయండి. నెక్స్ట్ నాకు ఈక్వేషన్ ఏం మిగిలిందంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 log of 1 plus tan theta into d theta. tan theta into d theta. దీన్ని నేను ఈక్వేషన్ 1 గా తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేను ఒక ప్రాపర్టీ అనే దాన్ని యూస్ చేస్తున్నా. ఆ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ 0 టు ఏ f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ f of a minus x dx. f of a minus x dx. I equal to integral 0 to pi by 4 log 1 plus tan theta ప్లేస్ లో ఇక్కడ theta అండి మనకి యాక్చువల్ గా x అనేది ఉంటుంది. x ప్లేస్ లో ఇక్కడ theta ఉంది. theta ప్లేస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే a మైనస్ x అని సబ్స్టిట్యూట్ చేయాలి. దీనికి అప్పర్ లిమిట్ నేను రాసుకున్న ఫార్ములా ప్రకారం అప్పర్ లిమిట్ a, కానీ నాకున్న ఈక్వేషన్ ప్రకారం అప్పర్ లిమిట్ పై బై 4 అంటే పై బై 4 మైనస్ తీటాగా రాస్తున్నానండి. పై బై 4 మైనస్ తీటా హోల్ డి తీటా. ఇది మళ్ళీ tan ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది. దీనిలో కనుక నేను ఎక్స్పాన్షన్ చేస్తే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan pi by 4
minus tan theta by 1 plus tan pi by 4 into tan theta whole d theta whole d theta. I equal to 0 to pi by 4 log 1 plus tan pi by 4 value 1 minus tan theta 1 minus tan theta by 1 plus again tan pi by 4 value is 1 into tan theta whole d theta. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో 1 ప్లస్ టాన్ థీటా అనే దాన్ని నేను ఎల్సిఎం గా తీసుకుంటున్నానండి. 1 ప్లస్ టాన్ థీటా అనే దాన్ని నేను ఎల్సిఎం గా తీసుకుంటున్నా. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 లాగ్ ఇక్కడ 1 ప్లస్ టాన్ థీటా అనే దాన్ని నేను ఎల్సిఎం గా తీసుకున్నట్లయితే డినామినేటర్ లో ఏమీ లేదు కాబట్టి 1 ఇంటూ 1 ప్లస్ టాన్ థీటా 1 ప్లస్ టాన్ థీటా ప్లస్ 1 minus tan theta whole d theta minus tan theta plus tan theta అనేది క్యాన్సిలేషన్ జరుగుతాయి అంటే క్యాన్సిల్ అయిపోతాయండి 1 plus 1 2 I equal to integral 0 to pi by 4 log 2 by 1 plus tan theta d theta 1 plus tan theta d theta log a by b గా ఉందండి. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే log a మైనస్ log b గా రాసుకోవచ్చు. log a మైనస్ log b గా రాసుకొని నేను ఆ రెండిటికి కనుక ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే నాకు ఈక్వేషన్ ఈ విధంగా వస్తుందండి. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 log 2 d theta మైనస్ ఇంటిగ్రల్ 0 టు పై బై 4 log of 1 plus tan theta d theta. మనం ఇంటిగ్రల్ 0 టు పై బై 4 log of 1 plus tan theta d theta ని ఈక్వేషన్ 1 గా తీసుకున్నామండి. మనం I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 log of 1 plus tan theta d theta ని ఈక్వేషన్ 1 గా తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ 1 ని యూజ్ చేసుకొని ఈ మొత్తం ప్లేస్ లో నేను I అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్ లో నేను I అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఇంటిగ్రల్ 0 టు పై బై 4 లాగ్ 2 d theta మైనస్ I. ఆ మైనస్ I అనేది ఇజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే ప్లస్ I అవుతుంది. I ప్లస్ I 2I. లాగ్ 2 అనేది కాన్స్టెంట్ ఫ్రంట్ కి రాసేసుకుంటున్నాం. ఇంటిగ్రల్ 0 టు పై బై 4 1 d theta ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c 2I ఈక్వల్ టు log 2 ఇంటూ x లిమిట్స్ ఈస్ 0 టు పై బై 4 0 టు పై బై 4 లిమిట్స్ అనే వాటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అండి. 2I ఈక్వల్ టు log 2 ఇంటూ ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే పై బై 4 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ నేను లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 0. ఈ 2ను కూడా క్రాస్ మల్టిప్లై చేస్తున్నామండి. 2I ఈక్వల్ టు పై బై 8 log 2. దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 x by sin x plus cos x dx pi by 2 root 2 log of root 2 plus 1 root 2 plus 1 మనం ఈ ఫంక్షన్ తీసుకొని pi by 2 root 2 log root 2 plus 1 అనే దాన్ని ప్రూవ్ చేయాలంటండి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ నేను I ఈక్వల్ టు అని తీసుకుంటున్నానండి. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 x by sin x ప్లస్ cos x dx నేను ఇచ్చిన ఫంక్షన్ తీసుకున్నా. ఇక్కడ నేను దీనికి ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తానంటే ఇంటిగ్రల్ 0 టు a f ఆఫ్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు a f ఆఫ్ a మైనస్ x dx a మైనస్ x dx ఈ ప్రాపర్టీని కనుక దీనికి యూజ్ చేస్తే దీన్ని ఈక్వేషన్ 1 గా రాసుకుందాం. I ఈక్వల్ టు
ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లేస్ లో ఇక్కడ π/2 అనేది ఉందండి. π/2 మైనస్ ఎక్స్ బై సైన్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ హోల్ డిఎక్స్. ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను π/2 మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేశా. సైన్ π/2 మైనస్ ఎక్స్ అంటే 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా. 90 దగ్గర అనేది ఫంక్షన్ చేంజ్ అవుతుంది, సైన్ కాస్ గా చేంజ్ అవుతుందండి. కాస్ ఇక్కడ సైన్ గా చేంజ్ అవుతుంది. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 π/2 మైనస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సైన్ అనేది కాస్ గా చేంజ్ అయింది, కాస్ అనేది సైన్ గా చేంజ్ అయింది. ఏ మైనస్ బి బై సి అంటే ఏ బై సి మైనస్ బి బై సి గా రాసుకోవచ్చండి. దీన్ని కనుక నేను స్ప్లిట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to π/2 π/2 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, రెండు ప్లస్ సైన్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏ విధంగా అయినా రాసుకోవచ్చండి. ఇలా రాసుకోవటం వల్ల ఈ ఈక్వేషన్ లో మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు. డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. π/2 అనేది కాన్స్టెంట్ ఫ్రంట్ కు రాసేసుకుంటున్నామండి. π/2 ఇంటిగ్రల్ 0 to π/2 1 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఐ అండి. ఐగా తీసుకున్నాం మనం. ఈక్వేషన్ 1 గా రాసుకున్నాం, ఐ అని తీసుకున్నాం. ఇప్పుడు నేను దీని ప్లేస్ లో ఐ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. మైనస్ ఐ, మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే ప్లస్ ఐ అవుతుంది. ఐ ప్లస్ ఐ 2i. π/2 ఇంటిగ్రల్ 0 to π/2 1 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో చేసామండి ఈ మోడల్లో. 1 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అనే ఈ ఫామ్ లో కనుక ఉన్నట్లయితే దీనికి సబ్స్టిట్యూషన్ మనం tan x/2 ఈక్వల్ టు టీ అని తీసుకుంటామండి. tan x/2 ఈక్వల్ టు టీ అని తీసుకుంటాం. దాని నుంచి మనం డిఎక్స్ ఫార్ములాని రాసుకుంటామండి. దాని నుంచే ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో సైన్ ఎక్స్ కి ఫార్ములా రాస్తాం, అలాగే కాస్ ఎక్స్ కి ఫార్ములా రాస్తాం. ఆ ఫార్ములాస్ ని మనం ఈ సమ్ లో అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అది ఎలాగో చూద్దాం. 2i ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to π/2 1 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇచ్చిన ఈక్వేషన్ ఇది. మనకి డినామినేటర్ లో కనుక సైన్ కాస్లు ఈ విధంగా కనపడినట్లయితే మనం సబ్స్టిట్యూషన్ అండి పుట్ tan x/2 ఈక్వల్ టు టీ అని తీసుకుంటామండి. tan x/2 ఈక్వల్ టు టీ. ఫస్ట్ నేను tan ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తున్నా. x/2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ టీ. ఈ 2ను కూడా క్రాస్ మల్టిప్లై చేస్తున్నానండి. x ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ టీ, 2 tan ఇన్వర్స్ టీ. ఇప్పుడు నేను చేంజెస్ చేసా. ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేస్తున్నానండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. dx ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే 1/1 ప్లస్ టీ స్క్వేర్, 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt. నాకు dx ఫార్ములా అనేది వచ్చేసింది. dx ఫార్ములా అనేది వచ్చేసింది. సైన్ ఎక్స్ కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2, 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. tan x/2 అంటే మనం సబ్స్టిట్యూషన్ t గా తీసుకున్నాం కాబట్టి దీని ప్లేస్ లో నేను t అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నానండి.
2t by 1 plus t square. 2t by 1 plus t square. sin x కి ఫార్ములా 2t by 1 plus x square. అలాగే cos x కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. cos x కి ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో ఫార్ములా 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. tan x by 2 అంటే t అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, tan square x by 2 కాబట్టి t square. cos x equal to 1 minus t square by 1 plus t square. నాకు cos x కి ఫార్ములా తెలిసింది, sin x కి ఫార్ములా తెలిసింది, dx కి ఫార్ములా తెలిసిందండి. మూడింటిని తీసుకెళ్ళి నేను దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తా. ఇంకా నాకు తెలియాల్సినవి ఏంటి అంటే లిమిట్స్ అనే వాటిని చేంజ్ చేయాలండి. లిమిట్స్ ఇప్పుడు నేను లిమిట్స్ ని చేంజ్ చేస్తా. ఫస్ట్ అప్పర్ లిమిట్ పుట్ x ఈక్వల్ టు, ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ ఎంతండి, పై బై 2. పై బై 2. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నా, tan x by 2 ఈక్వల్ టు t గా తీసుకున్నా సబ్స్టిట్యూషన్. అంటే అక్కడ x ఎక్కడైతే ఉందో అక్కడ నేను పై బై 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే tan పై బై 4 అనేది వస్తుందండి. tan పై బై 4 అనేది వస్తుంది. అంటే సబ్స్టిట్యూషన్ x ప్లేస్ లో, ఈ x ప్లేస్ లో నేను పై బై 2 అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేసా. న్యూమరేటర్ లో డినామినేటర్ కాబట్టి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది, tan పై బై 4 గా చేంజ్ అవుతుందండి. ఈక్వల్ టు t. tan పై బై 4 వాల్యూ 1, t ఈక్వల్ టు 1. నాకు అప్పర్ లిమిట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ నేను లోయర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. లోయర్ లిమిట్ x ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్ x ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను x ప్లేస్ లో 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0 బై ఎనీథింగ్ 0. tan 0 అంటే 0. tan 0 ఈక్వల్ టు t. t ఈక్వల్ టు 0. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఈస్ 1. ఇప్పుడు నేను క్వశ్చన్ తీసుకొని 2y ఈక్వల్ టు పై బై 2 ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ ఈస్ 0, అప్పర్ లిమిట్ ఈస్ 1. 1 బై sin x ప్లస్ cos x. sin x కి ఫార్ములా 2t by 1 plus t square ప్లస్ 1 minus t square by 1 plus t square. అంటే ఇది cos x కి ఫార్ములా అండి. నెక్స్ట్ dx. dx మీన్స్ dx 2 by 1 plus t square dt. 2 by 1 plus t square dt. బోత్ సైడ్స్ 2 అనే వాటిని క్యాన్సిల్ చేసేస్తున్నానండి. 2 బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేసా. i ఈక్వల్ టు పై బై 2 ఇంటిగ్రల్ 0 టు 1 బై, ఇక్కడ డినామినేటర్ లో 1 ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని కనుక నేను ఎల్సిఎం గా తీసుకున్నట్లయితే 1 ప్లస్ టీ స్క్వేర్ 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్. 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. నాకు ఎల్సిఎం తీస్తే ఈక్వేషన్ ఈ విధంగా వచ్చిందండి. ఇది 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతాయి. దీన్ని కనుక నేను ఆర్డర్ లో రాస్తే i ఈక్వల్ టు పై బై 2 ఇంటిగ్రల్ 0 టు 1 బై మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 dt. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే ప్రీవియస్ చాప్టర్ లో చెప్పుకున్నాం. ఈ విధంగా ఈక్వేషన్ ఉంటే దీన్ని మనం రెడ్యూస్ చేయొచ్చండి. ఆ రెడ్యూస్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మనం దీన్ని చేంజ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 ఈక్వేషన్ ఈ విధంగా ఉంది.
ఇక్కడ మామూలుగా ఈక్వేషన్ లో ఎక్స్లు అనేవి ఉంటాయండి. ఇక్కడ మనకి టీలు ఉన్నాయి. ఇప్పుడు టీకి కోఫిషియంట్ ఏదన్నా ఉన్నట్లయితే టీకి కనుక కోఫిషియంట్ ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని మొత్తాన్ని కామన్ తీస్తాం. విత్ సైన్ తో సహా కామన్ తీస్తామండి. ఇక్కడ కోఫిషియంట్ అయితే ఏది లేదు కానీ మైనస్ అనేది ఉంది. సో నేను మైనస్ మొత్తాన్ని కామన్ తీస్తున్నా. టీ స్క్వేర్ మైనస్ 2t మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మైనస్ కనపడిందో నేను దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లోకి నేను ఎక్స్పాండ్ చేస్తానండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లోకి కన్వర్షన్ చేస్తా. మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ మైనస్ 2ab టర్మ్ అండి. 2 ఇంటూ ఏ అంటే టీ, బి టర్మ్ను మనం ఏ విధంగా రాస్తామంటే ప్రీవియస్ స్టెప్ లో ఎక్స్ కి కోఫిషియంట్ ఇక్కడ టీ అనేది ఉంది. టీకి కోఫిషియంట్ ఏదైనా ఎంతైతే ఉందో ఆ టీకి కోఫిషియంట్ ఎంతైతే ఉందో దానిలో హాఫ్ నే ఇక్కడ మనం బి టర్మ్ గా తీసుకుంటాం. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి హాఫ్ అంటే 1. ఏ స్క్వేర్ మైనస్ 2ab టర్మ్ వచ్చింది. నెక్స్ట్ బి స్క్వేర్, బి ప్లేస్ లో ఎంత ఉందండి 1. సో 1 స్క్వేర్ అంటే +1. ఈ +1 అనేది ప్రీవియస్ స్టెప్ లో లేదండి. ఫార్ములాలోకి రాయడం కోసం నేనే బి స్క్వేర్ టర్మ్ గా రాశా. +1 అనేది ప్రీవియస్ స్టెప్ లో లేదు. ఇది క్యాన్సిల్ అవడం కోసం -1. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోకి రాయాలి. దీన్ని మైనస్ 2 ఇంటూ ఏ అంటే టీ అండి. బి టర్మ్ ఆ టీకి కోఫిషియంట్ ఎంతైతే ఉంటుందో దానిలో హాఫ్ అనే దాన్ని రాశా. నెక్స్ట్ బి స్క్వేర్ టర్మ్ అనేది వస్తుందండి. బి స్క్వేర్, ఆ బి స్క్వేర్ బి ప్లేస్ లో ఎంతైతే ఉందో నేను దాన్ని స్క్వేర్ చేసి రాశా. బి ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1 అనే స్క్వేర్ చేశానండి. 1 అనే స్క్వేర్ చేసినా 1. ఈ 1 అనేది ప్రీవియస్ స్టెప్ లో ఉందా? లేదండి. నేను ఫార్ములాకి రాయడం కోసం మాత్రమే నేను 1 అనే దాన్ని రాశా. అది లేని టర్మ్ నేను ఇక్కడ యాడ్ చేశా. ఇది క్యాన్సిల్ అవడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్షన్ చేశా. -1 అనే దాన్ని యాస్టీస్ గా రాసేసా. మైనస్ ఆఫ్, ఇప్పుడు నేను టీ స్క్వేర్ నుంచి 1 వరకు నేను ఏ విధంగా రాసుకుంటానంటే టీ -1 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చండి. -1 అంటే -2. -2 ముందు మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్ తో కనుక మల్టిప్లై చేస్తే 2 మైనస్ టీ -1 హోల్ స్క్వేర్. దీన్ని కూడా స్క్వేర్ ఫామ్ లోకి రాయాలి అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ టీ -1 హోల్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ నుంచి నేను పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి ఈ విధంగా తీసుకొచ్చానండి. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ నాకు ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఆ ఫామ్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. I ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ టీ -1 హోల్ స్క్వేర్ dt. ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx ఫామ్ లో ఉంది. దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx 1/2a log mod a plus x by a minus x plus c. ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx ఈక్వల్ టు 1/2a log mod a plus x by a minus x plus c. ఇప్పుడు నేను ఈక్వేషన్ ని ఫార్ములాలోకి సబ్స్టిట్యూషన్ చేస్తున్నానండి. I ఈక్వల్ టు π/2 1/2a a అంటే √2 అండి. √2 లాగ్ a ప్లస్ ఎక్స్. ఏ అంటే √2 ప్లస్ ఎక్స్ అంటే టీ -1 బై a మైనస్ ఎక్స్. √2 మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఆఫ్ టీ -1 అంటే -t +1. లిమిట్స్ 0 to 1. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. లిమిట్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే I ఈక్వల్ టు
2 into 2 4 5/4 root 2. ఫస్ట్ అప్పర్ లిమిట్ ని కనుక సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టీ ప్లేస్ లో 1 అండి. +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. +1 -1 అనేది క్యాన్సిల్ అయిపోతాయి. కింద ఇక్కడ టీ ప్లేస్ లో అగైన్ 1 -1 +1 అనేది క్యాన్సిల్ అయిపోతాయి. √2/√2 అంటే 1 log 1 మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 ని గనక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టీ ప్లేస్ లో 0 టీ ప్లేస్ లో 0 √2 -1/√2 +1 log √2 -1/√2 +1 లిమిట్స్ అనే వాటిని సబ్స్టిట్యూట్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ √2 +1 అనేది ఏదైతే ఉందో దీంతో నేను రేషనలైజ్ చేసిన log 1 వాల్యూ 0 π/4 log 1 వాల్యూ 0 మైనస్ log ఆఫ్ √2 -1/√2 +1 నేను దీంతో రేషనలైజ్ చేసిన ఇంటూ √2 +1/√2 +1 I equal to π/4 మైనస్ log ఆఫ్ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాసుకోవచ్చండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా కనుక రాసినట్లయితే 2 - 1 అంటే 1 అండి. 1/√2 +1 ఇంటూ √2 +1 √2 +1 హోల్ స్క్వేర్ √2 +1 హోల్ స్క్వేర్. ఇది డినామినేటర్ లో ఉంది. √2 +1 హోల్ స్క్వేర్ అనేది న్యూమరేటర్ లోకి కనుక కన్వర్ట్ చేసి రాస్తే I ఈక్వల్ టు π/4 మైనస్ ఆఫ్ లాగ్ √2 +1 హోల్ పవర్ -2. దీన్ని కనుక మనం న్యూమరేటర్ లోకి చేంజ్ చేసి రాస్తే √2 +1 హోల్ పవర్ -2. లాగుకి కనుక పవర్ లో ఏదైనా ఉన్నట్లయితే అది ఫ్రంట్కి వచ్చి మల్టిప్లై అవుతుంది. I ఈక్వల్ టు π/4 మైనస్ ఆఫ్ -2 ఇంటూ లాగ్ √2 +1 ఆ పవర్ లో ఉన్నది ఫ్రంట్కి వచ్చి మల్టిప్లై అవుతుంది. సో నేను లాగ్ ముందు -2 అనే దాన్ని రాశానండి. I ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 2 అనేది 4 లో 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. π/2 లాగ్ √2 +1 మనం ప్రూవ్ చేయాల్సింది మనకి వచ్చిందండి. √2 +1 హెన్స్ ప్రూవ్డ్. ఇంకా కొన్ని మనకి LAQs అనేవి ఉన్నాయండి. అవి నెక్స్ట్ క్లాస్ లో